ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. మార్గశిర మాసంలో వినవలసిన విష్ణు పురాణం 28వ రోజు పారాయణము. కృష్ణావతారము. మధురాదేశాధీశుడైన భోజకులనకు కుమారుడు వసుదేవుడు. అతనికి కంసుడు తన చెల్లెలైన దేవకినిచ్చి వివాహం చేసినాడు. తాను స్వయంగా సారథి అయి చెల్లెలు దేవకిని అత్తవారింటికి సాగనంపుచుండగా ఆకాశవాణి దేవకీదేవి అష్టమ గర్భము వలన మరణం తప్పదని హెచ్చరించినది. అమిత దుర్మార్గుడైన కంసుడు ఆ మాటలకు అదిరిపడినాడు. దేవకిని నేలకి ఇచ్చి కర్వాలముతో ఆమె శిరస్సును ఖండించబోయినాడు. వసుదేవుడు అనేక రీతుల కంసుని బతిమాలినయి దేవకికి పుట్టిన వారినెల్లా ఎప్పటికప్పుడు తెచ్చిచ్చిదని వాగ్దానం చేసినాడు. భార్య దేవకి ప్రాణాలని ఆ విధంగా కాపాడుకునినాడు. అందులకు అంగీకరించిన కంసుడు ఆ దంపతులను వెనుకకు తీసుకువెళ్ళి కారాగారమున బంధించినాడు. వసుదేవుడు చేసిన వాగ్దానుసారం పుట్టిన బిడ్డలెల్లా కంసునకు అప్పగించెడి వాడు. 7వ గర్భమున యోగశక్తిచే వసుదేవుని పెద్ద భార్య రోహిణి గర్భమున నిక్షిప్తులైన బలరాముడు జన్మించినాడు. యోగమాయ అయిన ఆ ఆడబిడ్డ స్థానమున కృష్ణుడుండబడి ఆ పసికందు దేవకి వద్ద నందునిచే భగవదాజ్ఞ ప్రకారం తారుమారు ఉనర్చబడెను. దేవకి అష్టమ గర్భమున ఆడబిడ్డ అని భ్రమపడి కంసుడు ఆ బిడ్డను సంహరించబోగా యోగమాయ రూపం వలన నిన్ను చంపువాడు రేపల్లయందు పెరుగుచున్నాడని హెచ్చరించి అంతర్ధానమైనది. కంసుడు మాయోపాయమునందు ప్రసిద్ధులైన కొందరు రాక్షసులను రేపల్లెకు పంపినాడు. కృష్ణుని అన్వేషించి చంపమని ఆజ్ఞాపించినాడు. యశోద వలన అమిత గారాభంగా పెంచబడుతున్న కృష్ణుడు తనను చంపేటందుకు వచ్చిన వారందరినీ చంపినాడు. చిన్నతనం నుండే తన లీలలను ప్రదర్శించసాగినాడు. ఒకనాడు నందనందుడు కృష్ణుడు తోటి గోపి పిల్లలతో కాలింది మడుగున కేగి ఆడుకుంటుండగా ఆ మడుగునందు క్రూర సర్పం నివసించుచుండినది. నీటికై వచ్చిన వారిని చంపి పొట్ట పెట్టుకుంటున్నది. అది విన్న గోపాలుడు ఆ కాళీయుణ్ణి హతమార్చినాడు. కాళీయుని భార్యలు వచ్చి తమ భర్తను క్షమించమని వేడుకొనగా కృష్ణుడు అతను క్షమించి కాళీయుని ఆ మడుగు నుండి వెళ్ళిపోమనగా కాళీయుడు కృష్ణుని ఆజ్ఞ వల్ల ఆ మడుగు నుండి వెళ్ళిపోయాడు. గోకులమున గోపాలుని వలన కాళీయుని బాధ తప్పినది. రేపల్లెవాడలోని గోపాలురు ఎల్లరూ వర్షమునకై దేవేంద్రుని పూజించమనెను. కృష్ణుడు వారిచే ఇంద్రునికి గాక గోవర్ధనగిరిని పూజించసాగిరి. ఇంద్రుడు అది చూసి మిక్కిలి ఆగ్రహం చెందినాడు. వారి పూజలను చూసి ఇంద్రుడు కుంభవృష్టి వర్షం కురిపించసాగాడు. అది జలప్రలయం అయింది. రేపల్లె అంతా కల్లోలమైనది. పసిపిల్లలు సైతం నీడలేక తల్లడిల్లిపోయినారు. వారందరినీ భయపడవద్దని కృష్ణుడు చెప్పినాడు. అందరినీ గోవర్ధనగిరి పర్వతం వద్దకు రమ్మని పిలిచినాడు. 50 మంది తమ పశుపక్షాదులతో అచట చేరినారు. యశోదానందుడు ఆ గోవర్ధనగిరిని చిటికిన వేలుతో పైకెత్తినాడు. ఛత్రం వలె పట్టుకొనినాడు. ప్రజలు ఆ పర్వతం కిందనే ఉండిరి. అప్పుడు దేవేంద్రుడు చేయగలిగిందేదీ లేక కృష్ణుని వద్దకు వచ్చి ఎన్నో విధాలు స్మరించినాడు. కృష్ణుడు చేస్తున్న అద్భుతమును గురించి వినుచుండిన కంసుడు అతనే తన పాలిట మృత్యు అయి జన్మించి రేపల్లెలో పెరుగుతున్నాడని దేవకీనందనుడని గుర్తించినాడు. ఆ పసిబాలుని ఛేదమును జయించుట అసాధ్యమని సామమును జయించుటకు గాను బలరామకృష్ణులను తీసుకురమ్మని ఆ క్రూరుడిని పంపినాడు. మేనమామ పంపగా తమను పిలవవచ్చిన ఆ క్రూరుని సగౌరవంగా ఆహ్వానించినారు కృష్ణ బలరాములు. ఆయన్ని కొంతకాలం తమ వద్దుంచుకొని ఆయనతో పాటు నగరానికి కంసదర్శనార్థం వెళ్ళినారు. బలరామకృష్ణులు ఆ క్రూరుడు వార్లకు తగు వసతిని ఎందు ఉంచి కంసునకు వారి రాకని తెలియపరిచినాడు. ఆనాడు అన్నదమ్ములు రాజధాని తిరుగుచూ భక్తుడైన సుధామునింటికి ఏగి పూజలు అందుకున్నారు. కంసుని దాసి అయిన కుజ్జ చేత గౌరవింపబడినారు. ఆమెను అనుగ్రహించి వారు కంసుని ధనుస్సాలకు వెళ్ళి వీరభట రక్షతమగు ధనస్సును తుత్తునీయలు నొనర్చినారు. వారు వీరోచిత చర్యలకు కంసుడు కలవరపడసాగినాడు. మరునాడు నిండు సభలో కంసుడు సింహాసనాసీనుడై బలరామకృష్ణులను పిలిపించినాడు. వారిని సంహరించుటకు మల్లయుద్ధ వీరులను ఏర్పాటు చేసినాడు. సభలో ప్రవేశించిన కృష్ణుని మీదకు వలయపీడ అనబడే కుంజరమును పంపగా కృష్ణుడు దాని కుంభస్థలం మీద గట్టిగా గుద్దినాడు.
అది వెంటనే చనిపోయినది. మల్ల యుద్ధమునకు మొనగాళ్ళు ఆయన చానారు ముష్టికులను బలరామకృష్ణులు సంహరించారు. ఆ అన్నదమ్ములను బంధించమని సేనకు ఉత్తర్వు జారీ చేసినాడు. ప్రళయకాల రుద్రుడు వలె ఆవేశపరుడైన కృష్ణుడు కంసుడి మీదకు ఉరికినాడు. అతని జుట్టును గట్టిగా పట్టి సింహాసనం మీద నుండి కిందకు ఈడ్చినాడు. ముష్టి ఘాతములతో రొమ్మును పొడిచి వధించినాడు. కంసుడు చనిపోగానే దేవకి వసుదేవులను చెరవిడిపించినాడు. తదుపరి ఆ ఇద్దరు సోదరులు తమ నిజ నివాసమునకు వెళ్ళినారు. అనంతరం గర్గుని ఆశ్రయించి సమస్త విద్యలను నేర్చుకున్నారు. అనంతరం సాందీపుని చేరి మిగిలిన విద్యలను నేర్చుకున్నారు. వారి ఆశీస్సులను అందుకొని మధురాపురంకు వెళ్ళినారు. అనంతరం రైవతుని కుమార్తె రేవతిని బలరాముడు వివాహం చేసుకునినాడు. విదర్భ దేశాధీశుని కుమార్తె అయిన రుక్మిణి శ్రీకృష్ణుని గూర్చి విన్నదై అతనిని ప్రేమించినది. సోదరుడైన రుక్మి ఆమెను తన మిత్రుడైన శిశుపాలునికిచ్చి పెళ్లి చేయవాలని నిశ్చయించుకున్నాడు. ఆమెకు స్వయంవరంను చాటించిరి. ఆ సమయమునందు రుక్మిణి తమకు నమ్మకస్తుడైనటువంటి అగ్నిద్యోతాకుడు అనబడే విప్రుని రాయబారిగా పంపినది. తనకు స్వయంవర సమయమున వచ్చి తనను పరిగ్రహించవలసిందిగా కబురు పంపినది. అప్పుడు కృష్ణుడు రుక్మిణి స్వయంవరమునకు వచ్చినాడు. రుక్మిణిని అపహరించి రథమునందు ఎక్కించుకొని పోచునినాడు. శిశుపాల జరాసంధుడు రుక్మిణిని అడ్డగించినారు. వాళ్ళను ఓడించి భావమర్దైన రుక్మికి అర్ధమాసములు అవమానించి సాగనింపినాడు. ఆ తరుపతి రుక్మిణి అతి వైభవంగా వివాహం చేసుకున్నాడు. అనంతరం సమంతకమని అపహరించినాడని తన మీద పడిన నిందను మాపుకొనుటకు గాను కృష్ణుడు అడవులకు వెళ్ళి ఆ మణి జాంబవంతుని వద్ద ఉండడం చూసినాడు. ఆ వెంటనే జాంబవంతునితో పోరాడి గెలిచినాడు. సమంతకమణిని తీసుకొని జాంబవంతుని కుమార్తె అయిన జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు. సమంతకమణిని సత్రాజితునకు అప్పగించి అతని కుమార్తె అయిన సత్యభామను వివాహం ఆడినాడు. 8 మంది భార్యలను పొందిన శ్రీకృష్ణుడు తన సోదరి అయిన సుభద్రను పాండవ మధ్యముడు అయినటువంటి అర్జునుడికి ఇచ్చి వివాహం చేసినాడు. పాండవులకు తోడు నీడగా ఉంటూ కృష్ణుడు దాయాదులతో వాళ్లకు కలిగిన రాజ్య పంపకపు తగాదాల వలన సంభవించినటువంటి కురుక్షేత్ర యుద్ధమునందు అర్జునుడికి సారథి అయి తోడ్పడినాడు. విరాగి అస్త్ర సన్యాసం చేయదలిచిన అంధుడికి కర్మ సిద్ధాంతం తెలియపరచుటకు గాను గీతోపదేశం చేసినాడు. ఈ విధముగా కృష్ణుడు అనేకములైన లోక సంరక్షణ కార్యములను చేసినాడు. మహానుభావుడైన కృష్ణుడు ప్రజాపూజలను అందుకొనుచుండెను. ధర్మ రాజు చేత నిండు సభలో అగ్రతాంబూలం అందుకొని పోవ సమయమునందు శిశుపాలుడు నోటికి వచ్చినట్లు తూలనాడిన సమయమునందు కృష్ణుడు ఆ తాంబూలం అతనినే అందుకొనమని తనకు ధర్మరాజు ఇచ్చిన పళ్ళెంలోని శిశుపాలునికి ఇచ్చినాడు. ఆ పళ్ళెం సుదర్శన చక్రంగా మారి శిశుపాలను వధించింది. తన అవతారమును చాలించే సమయం ఉన్న ఆసన్నమైనందున కృష్ణుడు తన బాల్యమిత్రుడైన ఉద్ధవునకు మాత్రమే చెప్పి నగరం నుండి అరణ్యమునకు వెళ్ళినాడు. అక్కడ ఒక వృక్షపు కొమ్మ మీద పవలించి విశ్రాంతి పొందుచుండగా ఒక బోయవాడు కృష్ణుని పాదం పక్షి అని అనుమానించి బాణమును వదిలినాడు. అది తగిలి కృష్ణుడి మరణావస్థకు తలవంచినాడు. అంత బోయవాడ తన అపరాధమును మన్నించమని కృష్ణుని పరిపరవిలాల వేడుకున్నాడు. కృష్ణుడు అతన్ని నివారించినాడు. విధికృతమును తప్పించుట ఎవరితరం కాదు అని తను విడిచి పరమపదమును పొందినాడు. బౌద్ధ అవతారం. మాయాదేవికి శుద్ధోదన మహారాజునకు జన్మించిన వాడు సిద్ధార్థుడు. ఇతను శ్రీహరి అవతారం. ఇతను జన్మించిన సమయమునందు అనేకములైన అద్భుతాలు జరిగినవి. సిద్ధార్థుని జాతకమున జ్యోతిష్యులకు చూపించాడు మహారాజు. అతను సన్యాసి గాని చక్రవర్తి గాని అయినప్పుడు ఇతను జగత్ ప్రసిద్ధి నొందగలడని చెప్పినాడు. అంతేకాకుండా జాతకము ఎందరు జ్యోతిష్యులకు చూపించినా అదే మాటను చెప్పారు. కుమారుడు నాకు వైరాగ్య భావములు కలగకుండా వృద్ధులు, రోగులు, శవములు, సన్యాసులు రాకుమాని కంటపడరాదని శాసించాడు మహారాజు. శుద్ధోదనుడు సమస్త భోగములతో నృత్యగానములు దాసాదాసి జనంబుతో అతనికి సమస్త ఉపచర్యలు చేయుచుండెడివాడు. ఈ విధంగా పెరిగి పెద్దవాడయ్యాడు సిద్ధార్థుడు. యశోధరను వివాహం ఆడినాడు. అతనికి ఒక కుమారుడు కూడా కలిగినాడు. ఒకనాడు సిద్ధార్థుడు రథం మీద వీధుల వెంట పోతున్నాడు. శవం ఒకటి కనపడింది. రథము ఆపమని సారథికి చెప్పి ఆపించినాడు. తను
అనుభవించుతున్న సుఖములేగాక పలు రకాలైన బాధలు, వ్యాధులు మొదలైన పీడలు ఉన్నాయని తెలుసుకున్నాడు. మానవ బతుకులకు ఇహమందు ఆశామోహములు, హింసలు, వేదనలు మూలమని గుర్తించి విరాగి అయినాడు. అంతేకాకుండా వనములకు తపస్సు చేసుకున్నట్టుకు వెళ్ళినాడు. తపస్సు చేసి సిద్ధి పొందినాడు. బుద్ధుడు అనే పేరున ప్రసిద్ధి చెందినాడు. యజ్ఞ యాగాదుల పట్ల జరుగుతున్న జంతుహింసల, అమానుషముల పట్ల ఆర్భాటములు జనులకు శ్రేయోదాయకములు కావని, వాంఛనలు రేకించే వాటికై క్రతువులు విచారదాయకములని గ్రహించినాడు. అహింస, భూతదయ, సత్యవాక్కు మానవుని ధర్మ మార్గం నడిపించునని ప్రపంచమునకు బోధించినాడు. ఈ సిద్ధాంతములకు వాటి విధులకు ప్రయోజనములు ఉపదేశించుచుండెను. దేశ విదేశముల నుండి తిరిగి బౌద్ధమత వ్యాప్తిని సాధించినాడు. శిష్య బౌద్ధము తమము దేశమంతానే కాకుండా విదేశాలందు కూడా అధికంగా వ్యాప్తిని చెందించినాడు. ప్రపంచం యొక్క సుఖశాంతులను, అహింస యొక్క ప్రమోదమును గుర్తించినాడు బుద్ధుడు. తరువాయి భాగం మరుసటి వీడియోలో తెలియచేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.